నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి చేయడం జరిగిందని, నూతనంగా అర్బన్ హెల్త్ సెంటర్ మరియు కూరగాయల మార్కెట్ ప్రజలకు అందుబాటులోకి వచ్చిందని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ వెల్లడించారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలో పెద్ద మసీదు వద్ద నూతనంగా నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్ను, అలాగే ఐసీఎస్ రోడ్లో నిర్మించిన కూరగాయల మార్కెట్ షాపుల సముదాయాన్ని ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ సైకిల్పై వచ్చారు. టెంకాయ కొట్టి పూజలు నిర్వహించి ప్రారంభించారు. హెల్త్ సెంటర్లో వసతులను పరిశీలించారు. ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులు పూర్తి చేస్తున్నామని, నూతనంగా హెల్త్ సెంటర్ అందుబాటులోకి వచ్చిందని, పెద్ద మసీదు ప్రాంతం చుట్టూ ఉన్న పేదవారికి ఇదెంతో ఉపయోగకరంగా ఉంటుందని, అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. సైడ్కి రండి, సైడ్కి రండి, సైడ్కి రండి. ఓకే సార్. పానండి పానండి పానండి, ఆడ ఇబ్బంది అవుతుంది. పానండి ఆడ. ఓకే సార్. రండి రండి రండి. వచ్చేసరికి ముఠా వాళ్ళకి మాత్రం ఒక రూమ్ కావాలని చెప్పని దాన్ని సార్ కూడా కేటాయిద్దామని చెప్పని సార్ కూడా ఇప్పుడు ప్రకటిస్తారు. వారు పెద్దలు మాట్లాడిన తర్వాత నెక్స్ట్ లాటరీ ప్రొడ్యూసర్ ఎంత 5 నిమిషాలు రెడీ పెట్టుకోండి, షాప్ నెంబరు పేరు అవి వాళ్ళు రాసుకొని పక్కన రాసి పెట్టుకోవాలి. రెడీగా ఉండండి. మన గౌరవ సీఎం కిరణ్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆయన కూడా చిల్లరంగడి చేస్తూ ఆయన ప్రతి ఒక్క వ్యాపారస్తుడికి అండగా ఉన్నటువంటి పేటెంట్. కూర్చోండి కూర్చోండి, దయచేసి కూర్చోండి. వాళ్ళని పిలుస్తారు సార్. ఇప్పుడు అందరూ ఇక్కడికి వి వెంకటరమణయ్య షాప్ నెంబర్ 3839, షాప్ నెంబర్ 3839. ఈరోజు గూడూరు పట్టణంలో దాదాపు 1,27,00,000 పెట్టి అర్బన్ హెల్త్ సెంటర్ని మా మున్సిపల్ కమిషనర్ గారు, పెద్దలు మా కిరణ్, మా భాస్కర్ రెడ్డి గారు అందరి సహాయ సహకారాలతో నేను ప్రారంభోత్సవం చేశాను. అక్కడ ముఖ్యంగా ముస్లిమ్స్ ఉన్నటువంటి ఏరియా, వెనకాల ముస్లిమ్స్ ఏరియా వెనకాల ఎస్టీలు ఉన్నటువంటి ఏరియా, ఎదురుగా అర్జునవాడ, పక్కన అరుంధతివాడ, తర్వాత జనార్దన్ కాలనీ, అంబేద్కర్ నగర్, మొత్తం స్లమ్కు సంబంధించినటువంటి వార్డుల్లో మేము మొట్టమొదట అర్బన్ హెల్త్ సెంటర్ దాదాపు 7 రూములతో మేము ఈరోజు ప్రారంభం చేశాం. అలాగే స్టాఫ్ను కూడా నియమించాం. దాదాపు 8 బెడ్లు అక్కడ పేదవాళ్ళకి ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క
రూమ్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా తెలియజేస్తున్నా. నిజంగా చాలా సంతోషంగా ఉంది. గతంలో ఆగిపోయిన దాన్ని త్వరగా మా మున్సిపల్ కమిషనర్ గారు మా కిరణ్ అన్న సహాయ సహకారాలతో అన్నీ కూడా చేశామని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ముఖ్యంగా ఈరోజు డాక్టర్ బాబా సాహెబ్ గారి మెమోరియల్ కూరగాయల మార్కెట్ని ఈరోజు ఇక్కడ ప్రారంభోత్సవం చేశాం. కింద 35 రూములు, పైన 39 రూములు. ఈ 35 రూముల్లో ఎవరైతే గతంలో ఇక్కడ వ్యాపారం చేస్తున్నారో వాళ్ళకే లాటరీ పద్ధతి ద్వారా ఈరోజు రూములు కేటాయించడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. పబ్లిక్గా అందరి ముందే లాటరీ తీసాం, వాళ్ళే వచ్చి తీశారు, వాళ్ళ పొట్టు వాళ్ళు తీసుకున్నారు. ఎక్కడ కూడా ఎటువంటి ఇక్కడ రాజకీయాలకి తావు లేకుండా నిస్వార్థంగా ఇక్కడ ప్రజల సమక్షంలో లాటరీ ఎత్తి ఈరోజు అందరూ కూడా రూములు కేటాయించామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా మున్సిపల్ శాఖ మంత్రులు పెద్దలు నారాయణ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్డీఏ గవర్నమెంట్ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పైన 39, కింద 35, దాదాపు 60-74 రూముల్ని ఈరోజు ఇక్కడ మేము ప్రారంభోత్సవం చేశాం. వీళ్ళందరూ కూడా ఎన్డీఏ పేరు చెప్పుకోవాలా. మోడీ గారి పేరు, చంద్రబాబు నాయుడు గారి పేరు, పవన్ కళ్యాణ్ గారి పేరు, అలాగే రాబోయే రోజుల్లో కాబోయే ఈ యొక్క రాష్ట్ర రక్షకుడు లోకేష్ బాబు గారి పేరు చెప్పాల్సిన అవసరం అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. గతంలో కూడా నా చేతుల మీదుగానే ఎన్టీఆర్ షాపింగ్ కాంప్లెక్స్లో అక్కడ పేదవాళ్ళకి ఆ రోజు షాపు ఇచ్చాను. ఈరోజు కూడా నా చేతుల మీదుగానే ఇక్కడ కూరగాయల మార్కెట్లో ఉంటే వ్యాపారస్తులు కూడా షాపులు కేటాయించడం కూడా నా అదృష్టంగా నేను భావిస్తున్నా. నేను లోకల్ ఎమ్మెల్యే కాబట్టి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, నా లోకల్ వాళ్ళకి స్థానికులకి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా ఈ కార్యక్రమాన్ని చేశానని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నా.